రాజుగారు ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయాడు. వేటాడుతున్న ఈ బిజీలో ఏదో పెద్ద శబ్దం వినిపించింది. వాళ్ళు పోయేవాళ్ళు అడవి మనుషులు, వాళ్ళ జాతి వాళ్ళు కాకపోతే వాళ్ళు కాల్చుకుని తినేస్తారు, చంపేస్తారు. రహస్యంగా వచ్చేస్తున్నారు. వాళ్ళంతా కూడా బాణాలు వేసుకుంటూ కొట్టారు. అరణ్య మార్గంలో పరుగులు తీస్తా ఉన్నాడు. నన్ను రక్షించండి, రక్షించండి. ఒక చిన్న గ్రామానికి చెందిన ముగ్గురు యవనస్తులు ఈ కట్టెలు కొట్టడానికో దేనికో మొత్తానికి అడవిలోకి వెళ్ళారు. వీళ్ళకి యువరాజు కనబడగానే, రాజా మేము కాపాడుతాం మిమ్మల్ని, ఇదిగో ఈ రహస్య మార్గంలో వెళ్ళిపోదాం అని చెప్పని ఈ ముగ్గురు యవనస్తులు అతన్ని కాపాడుతూ ఊర్లోకి తీసుకెళ్లారు. ఆయన విశ్రాంతి తీసుకున్నాక రాజు, యవనస్తులారా, మీరు చాలా చక్కగా పోరాడి సాహసం చేసి చనిపోకుండా సురక్షితంగా కాపాడారు. కాపాడినందుకు మీకేం కావాలో కోరుకోండి, నేను మీకు ఇస్తాను. మొదటివాడు అటు ఇటు చూసి, సార్ నాకు ఉద్యోగం లేదు సార్, నాకు జాబ్ లేదు, నా ఇంటిని పోషించుకోలేకపోతున్నాను, మా పేరెంట్స్ కి సాయం చేయాలనుకుంటాను. రాజు అడుగుతాడు, ఇంతేనా నాన్న, ఈ కోరిక తీర్చేశాను. మంత్రి వైపు చూశాడు, ఈ రోజే వాడిని చేర్చుకోండి, అతను నా సైనికుడిగా ఉండబోతున్నాడు, బాడీ గార్డ్ గా ఉంటాడు అని చెప్పాడు. ఉద్యోగం వచ్చిందా? వచ్చేసింది. రెండో వాడిని, నీ కోరిక అంటూ కోరుకో, నువ్వు కోరుకున్నట్టుగా ఇస్తానని చెప్పట్టే. రెండో వాడు అటు ఇటు చూసి సిగ్గుపడుతూ తలంచుకుంటే, సార్ ఒక అమ్మాయిని ప్రేమించాను సార్, ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి సార్, ఇంకేమొద్దు సార్ నా జీవితంలో అని చెప్పాను. అయితే మంత్రి గారు, మీరు వెళ్ళి అమ్మాయి పేరెంట్స్ తో ఏదో విధంగా వీడికిచ్చి పెళ్లి చేయండి. ఓకే, నో ప్రాబ్లం సార్ అని రాసేస్తున్నారు. మూడో వాడిని అడిగారు, బాబు నీకేం కావాలి కోరుకో మూడో వ్యక్తిగా అంటే, సార్ మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను, నేనేమనుకోని చెప్పండి, నాకేమొద్దు సార్. అదేంటి ఏమొద్దు అంటున్నావు? సంవత్సరానికి ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళండి సార్, చాలు సార్, ఇంకేం అక్కర్లేదు. అదేంటి నీకు పెళ్లి గాని ఉద్యోగం గాని అవేం అక్కర్లేదు సార్, మీరు మా ఇంటికి వస్తే చాలు. మంత్రి గారితో రాజుగారు ఆజ్ఞాపించారు. వాడి కోరిన కోరిక నేను వాడి ఇంటికి వెళ్ళి ఫోన్ చేయాలట, వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేయాలి. మంత్రి గారు కొంతమంది అధికారులకు చెప్పగా అరణ్యంలో ఉంటున్న ఆ గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే సరైన రోడ్డు ఉందా? లేదు. సరైన మార్గం ఉందా? లేదు. ఇంటికి వెళ్ళి చూస్తే పూరిపాక, రాజుగారు వచ్చి కూర్చునే పరిస్థితి లేదు. ఆ వివరాలన్నీ పెద్ద మంత్రికి పంపిస్తే మంత్రి అంటాడు, అలా అయితే రాజుగారు ఖచ్చితంగా వచ్చి ఫోన్ చేస్తానని కనుక రాజాజ్ఞ ప్రకారంగా వాడి ఇల్లు మార్చేయండి, కొత్త ఇల్లు కట్టండి. వాడి ఇంటికి వెళ్లే ముందు రోడ్డు ఏర్పాటు చేయండి. రోడ్డు ఏర్పాటు అయిపోయింది. మరి రాజుగారు విశ్రాంతి తీసుకోవడానికి బెడ్రూమ్ ఏర్పాటు చేయండి. రాజుగారితో పాటు రాణి కూడా ప్రయాణం చేయొచ్చు, ఆవిడకు బెడ్రూమ్ ఏర్పాటు చేయండి. మరి రాజుగారు వస్తే రాజుగారికి సహాయ మంత్రులు వస్తారు, సహాయ మంత్రులు కూడా ఒక హాల్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు పెద్ద ప్యాలెస్ తయారై గ్రామస్తులందరూ వచ్చినారట. చిన్న ఏం కోరేవరా, మా ఊర్లో రోడ్లన్నీ బాగైపోయాయి. కోరిన కోరిక చిన్నదే, కానీ దానిలో గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. వాట్ డు యూ డిజైర్? నువ్వు ఏం కోరుతున్నావో అదే నీ జీవితాన్ని ఏలుబడి చేయబోతుంది. సెట్ రైట్ యువర్ డిజైర్స్. ఈ రోజు మనం కోరుకోవాల్సింది ఏమన్నంటే, ప్రభు నాకు ఉద్యోగం ఇస్తే చాలు, ప్రభు నాకు వివాహం చేస్తే చాలు, ప్రభు నాకు అది ఇది కాకుండా నీవు కోరాల్సింది, తండ్రి నీవు ఉంటే చాలు, యేసయ్య నీవు ఉంటే చాలు, నీవు నాలో ఉంటే చాలు, యేసు నీవు నా గృహంలోకి రా, నా హృదయంలోకి రా. ప్రభు అంటాడు, ఆయన రాజ్యము నీతిని మొదటి వెతుకుడే, అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడతాయి.